మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశం ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం. శిథిలావస్థలో ఉన్న ఆ రామాలయ పునర్నిర్మాణం. ముందుగా దీన్ని నా దృష్టికి తీసుకువచ్చింది, మరి ఇక్కడ డబ్బా కనపడతలేదు, సాక్షి వారు న్యూస్ పేపర్లో ఒక మెయిన్ ఎడిషన్లోనే, జిల్లా ఎడిషన్ కూడా కాదు, మెయిన్ ఎడిషన్లోనే రామ దిక్కులేదా అన్నట్టు, రఘుకుల తిలక రారా నిన్ను చేతులెత్తి మొక్కుకొనేదమురా అనే పాట పాడుకోవటమే తప్ప ఆచరణలో లేదు. ఒక శతాబ్ద కాలం నాటి రామాలయం, ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి రామాలయం మరి శిథిలావస్థలో ఉంటే కనీసం తుడిచే నాదుడు కూడా లేడు. మీరు పాటలు పాడుకుని తిరిగే బ్యాచ్ తప్ప తుడిచేవాడు కూడా లేడు. మరి ఎక్కడెక్కడో మరి కాలువలు బాగు చేయాలి అని చెప్పి గృహాలు కూడా నిర్మూలించే ప్రజాప్రతినిధులు, కాళ్లలో అడ్డుగా ఉందని ఒక దేవాలయాన్ని కూడా మరి అక్కడ నుంచి మార్చివేసిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు అని ప్రజల తరపున శ్రీమతి భారతిరెడ్డి గారు చైర్పర్సన్గా ఉన్న సాక్షి పత్రికలో ప్రస్ఫుటంగా రాయటం జరిగింది. అది చూసి నేను ఇమీడియట్గా స్పందించి సాక్షాత్తు సాక్షివాడే ఇంతలాగా రాముల వారికి జరిగిన అపరాధాన్ని మరి అంతగా పరితపిస్తూ ఉంటే, మరి నిజమైన రామభక్తుడిని, పేరులోనే రాముడి పేరు, రఘురాముడి పేరు మరి మా తాతగారు మరి ఎందుకని పెట్టారు, ఆ పేరు పెట్టారు. ఆకివీడికి ఆనుకొని ఉన్న ఐబీవరంలో మా తాతగారు, మా నాన్నమ్మ గారు నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. మరి అది లింకో, పెద్దగా సాక్షి పేపర్ చదవను నేను. ఆ రోజు సాక్షి పేపర్ చదవటం, మరి రాముల వారికి జరిగిన అన్యాయం గురించి నేను వెంటనే ఆకివీడులో ఉమాగారంటే పురుషుడే, ఉమాగారికి ఫోన్ చేసి అదేదో క్లీన్ చేయండి అని చెప్పి అడిగితే, ఆ క్లీనింగ్కి వెళ్తే పనవదమ్మా, మీరెవరో తొడవడానికి వీల్లేదమ్మా, మేము ఊరుకోం అని చెప్పి అక్కడ వారు అడ్డగించారని చెప్పి నాకు చెప్తే నేను వెంటనే అక్కడికి వెళ్ళటం జరిగింది. తక్షణమే తెలిసిన వెంటనే వెళ్ళా. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చి, ఇక్కడ ఎవరో హిందువులు లేరు, అందరూ క్రిస్టియన్లే అని చెప్పి వారు చెప్పటం, అది కూడా వీడియోలో రావటం, ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడి, ఆ రోజే మరి అక్కడ ఉన్న ఒక బాలుడు, అలాగే మన భారతీయ జనతా పార్టీకి కాదు, విశ్వ హిందూ పరిషత్తుకి చెందిన మాణిక్యాలరావు గారు, వారి మీద కూడా దాడి జరిగింది. ఆ దాడిలో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పటికి దెబ్బతిన్నారు. ఒక చిన్న పసిపాప కూడా, అమ్మాయి చెయ్యి కూడా తిప్పేశారు, ఒక 7 సంవత్సరాల బాలిక. ఆ ఎలిమెంట్స్ అక్కడికి వెళ్ళి రివర్స్లో ఒక కంప్లైంట్ వాళ్ళు కూడా పెట్టి మమ్మల్ని కూడా కొట్టారు అని చెప్పి అబద్ధాలు ఆడి ఒక రకమైన డ్రామా క్రియేట్ చేశారు. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, వారికి ఇది పరిపాటి. ఎప్పుడైనా 2 వర్గాలు
రెండు వర్గాలు కొట్టుకోకల్లా, ఒక వర్గం వారు ఇంకో వర్గాన్ని కొట్టి వీళ్ళే అక్కడికి వెళ్ళిపోయి అవసరం అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళే గిరేసుకుని మమ్మల్ని కొట్టేశారని చెప్పి మీరు వెంటనే మాకు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాము అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వకపోతే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని చెప్పి డాక్టర్లను బెదిరించి అలా దొంగ సర్టిఫికేట్లు తీసుకుని సో వీళ్ళు పెట్టిన కేసు వాళ్ళు పెట్టిన కేసు ఆ పోలీసు రిజిస్టర్ చేయటం, తర్వాత ఏదో సర్లే ఎందుకు లేరా బాబు ఈ గొడవ అని చెప్పి వాళ్ళు వీళ్ళు కూడా ఎందుకు లేదని కాంప్రమైజ్ అవ్వటం. సో కొట్టడం వీళ్ళకి, కొట్టించుకోవటం వాళ్ళకి ఒక అలవాటుగా అదొక ప్రహసనంగా మారిపోయింది. అదే మోడల్ ఫాలో అవుదామని అనుకున్నారు తర్వాత కూడా. సో ఆ తర్వాత ఉగాదికి వెళ్ళటం జరిగింది. ఉగాది రోజు జస్ట్ ఆ రోజు పెద్దగా గొడవలు జరగకుండా అక్కడికి వెళ్ళి వెంటనే రావడం జరిగింది. అప్పుడే చెప్పాను శ్రీరామనవమికి ఇక్కడికి వస్తాను, ఎందుకంటే మాణిక్యాలరావు గారు రెగ్యులర్గా ప్రతి శ్రీరామనవమికి పానకం అలాగే వడపప్పు అక్కడ ఇవ్వటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులే సుమారు ఒక 40 సంవత్సరాలుగా కరెంటు బిల్లు కూడా వారి కుటుంబ సభ్యులే పే చేస్తున్నారు. రామాలయం అనే పేరు మీదే ఎలక్ట్రిసిటీ బోర్డు ఇన్వాయిస్ రేజ్ చేస్తుంది, వాళ్ళే పే చేస్తున్నారు. ఆయన కూడా ఈ శ్రీరామనవమికి కూడా మనం అక్కడ పానకం వడపప్పు చెయ్యాలి అని చెప్పి చెప్పారు. తప్పకుండా మనం అది చేయాలి మాణిక్యాలరావు గారు అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొన్న 27వ తారీఖు శ్రీరామనవమి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు హడావుడంతా ఎక్కడెక్కడ వాళ్ళో చుట్టుపక్కల చాలా గ్రామాలు రిలయబుల్గా తెలిసింది. ఏం సానుభూతి పరులు, ఇక్కడ ఏమీ మొహాటం లేకుండా చెప్తున్నా, నీలి కోటు వీరుడు అవడో వాడే నీలి కోటు వీరుడు తాలూకా మనుషులు ఓపెన్గా క్లియర్గా మహాసేన్ రాజేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ట్వీట్లు పెట్టింది నీలకోటు డూప్ ఒకడు ఉన్నాడు, ఆ పేరుతో సహా మహాసేన్ రాజేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆధారాలన్నీ కూడా వస్తున్నాయి, తెర వెనుకున్న గ్రంథ సాంగుల పేర్లన్నీ కూడా వస్తున్నాయి. వారు ఎక్కడెక్కడి నుంచో జనాలు అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా కొన్ని పేర్లు అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తెలుసు. ఆ నరేషు, ఆ చిన్న యేసోబా ఏదో చెప్పారు, చిన్న యేసోబు, ఈ బ్యాచ్ కాకుండా ఆ బయట ఊర్ల నుంచి కూడా వచ్చారు. ఆ మేజర్ క్రిమినల్స్ ఉన్నారు, రాజేష్ ఖన్నా, ఇస్మాయిల్ అంటే సాయిబు అనుకున్నారు. అతను కన్వర్ట్ అయ్యి చర్చిలు నడుపుకుంటున్నాడు, అదొక మాఫియా. అతని భార్య, అతని కూతురు, వాళ్ళ మీద కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి, వేరే ఇష్యూల్లో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈజ్ ఆన్ ద రన్, దొరుకుతాడు. మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, రేపొద్దుటికైనా సరే దొరుకుతాడు. పోలీసులు గాలిస్తున్నారు. వీళ్ళు వాళ్ళని ప్రొవోక్ చేసి బయట ఊళ్ళ నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చి సడన్గా అటాక్ చేయటం జరిగింది. నాకు సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉండబట్టి పోలీసులను కూడా కొంచెం అప్రమత్తమై వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి డిఎస్పి రఘువీర్ విష్ణు గారు ఆయన కూడా పర్సనల్గా అకంపెనీ చేసి ఇంకో 40 మంది పోలీసులను కూడా తీసుకొని వచ్చి ఆ లోపల జీర్ణమైపోయిన ఆలయ ప్రాంగణంలోనే చాలామందిని బయటికి పంపించి ఒక 2 మహిళల్ని అక్కడ ఉంచారు. వారు బొట్టులో కారం పెట్టుకున్నట్టుగా తర్వాత మాకు రిపోర్ట్లు వచ్చినాయి.
ఆ లోపల ఎక్కువ మంది ఉన్నప్పుడు నాకు బొట్టు పెట్టే మిషతో నా కంట్లో కారం కొట్టి అక్కడ నా మీద అటాక్ ప్లాన్ చేశారు. అటాక్ చంపడానికా లేకపోతే కొట్టు వదిలేయటానికా అన్నది తెలియదు. బట్ అటాక్ ప్లాన్ చేశారు. పోలీసులు వాళ్ళందరినీ బయటికి పంపించేయడంతో అది కుదరలేదు. నేను దండ వేస్తూ ఉంటే ఒక లేడీ పెంటమ్మ అని అమ్మాయి పేరు తెలిసింది. ఆవిడ దండ వేయటానికి వీల్లేదు అని చెప్పి నన్ను అడ్డగిస్తే నేను రాముడికి దండ వేయొద్దు అని చెప్పడానికి నువ్వెవరమ్మా, నీకు ఆ హక్కు లేదు అని చెప్పి నేను రాముల వారి మెడలో ఆ దండ వేయటం జరిగింది. నేను తల పక్కకి తిప్పానో లేదో తను ఆ దండ తీసి విసిరేసింది. అది కొంతమంది మీడియా మిత్రులు దాన్ని తీయటం కూడా జరిగింది. సో అది ప్రత్యక్షంగా అందరూ చూశారు. అంటే అక్కడ ఆ హేట్రెడ్, ఆ అసహనం అనేది, ఆ పరమత అసహనం అనేది, రాముడి గుడి, అక్కడ రాముడి విగ్రహం ఉంది, మరి అయినప్పటికీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయటం. నేను బయలుదేరిన వెంటనే, బయలుదేరుతూ ఉండగానే కారు మీద పిడిగుద్దులు, కొంతమంది రాళ్ళు విసరటం, ఆ కారు కూడా సొట్ల పడి కొంతమంది గీరేశారు కారు మీద. బట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయినందువల్ల నా వెనక ఉన్న వాళ్ళ మీద అటాక్ దారుణంగా మారణాయుధాలతో, తర్వాత కొన్ని మారణాయుధాలు కూడా దొరికినాయి వారి ఇళ్లలో. మారణాయుధాలతో ముందే ప్లాన్ చేసుకుంటే ఎవడో రాజమండ్రిలో ఒక కుమారు, ఇంకెవడో సస్పెండెడ్ కుమారు, ఇంకెవడో కుమారు, ఏంటో అందరూ కుమారులే ఉన్నారు. 3 కుమారులు. అది ఇరు వర్గాల మధ్యన ఘర్షణ, అన్యాయంగా ఇలా చేశారు, ప్రీ ప్లాన్డ్గా చేశారు. అసలు ఎమ్మెల్యేకి అక్కడికి రావాల్సిన పని ఏంటి? అరే బుద్ధుందరా, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్న రాముడి గుడిలో అది గుర్తు చేసిందే నువ్వంటే నువ్వే కదా సాక్షి, నువ్వేగా గుర్తు చేసిందే నువ్వు గుర్తు చేసి, అంటే ఈడే టాపేసాడు అనమాట. నువ్వు గుర్తు చేసి నేను రాకపోతే చెప్పినా రాలేదంటావా, వస్తే ఇక్కడ రావడానికి నీకేం పని అంటావా? వీడు సాక్షి అని ఎందుకు చెప్తున్నానంటే అంత సాక్షి పేపర్ కూడా ఓట్లు వేసిన బ్యాచే కాబట్టి చెప్తున్నా. కొన్నిసార్లు నిజం మాట్లాడాలి, తప్పదు. సో అతనే నన్ను అక్కడికి వచ్చేలాగా చేసి, వచ్చిన తర్వాత నువ్వెందుకు వచ్చావని చెప్పి నీలకుమారులతో మాట్లాడించి, నీలకుమారులు అర్థమైందా, తెల్లమొహం వేశావు వాళ్ళు, నీలకుమారులతో మాట్లాడించి నేను రావటం ఏంటి? నేను ఇక్కడ ఎమ్మెల్యేని, నా నియోజకవర్గంలో ఉన్న ఒక రాముల వారి గుడికి నేను వెళ్ళాలి అంటే నువ్వెవడోరా ఇక్కడికి రావటానికి, కలహాలు సృష్టించడానికి నువ్వు వచ్చావా అంటే నా సొంత ఊరు ఆకివీడు ఐబీవరం తేడా ఉంది, పొలాలన్నీ కలిసే ఉంటాయి. ఆకివీడు ఐబీవరం పొలాలు, అది నా స్వగ్రామం. నా స్వగ్రామంలో ఉన్న ఒక దేవాలయానికి నేను వెళ్ళాలి అంటే ఆ కాలనీ వాసుల దగ్గర పాస్పోర్ట్ వీసా తీసుకుని నేను వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నారు అలా అర్థం లేకుండా? అది పర్మిషన్ నాకు అవసరమా? సో ఈ రకంగా మాట్లాడుతూ మరి చాలా వక్ర భాష్యాలు చెప్తున్నారు. సో ఇది ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా వాళ్ళ కారు కూతలు నమ్మి ఆ కారు కూతల్లో ఏదన్నా కొంచెం నిజం ఉందేమో అని అనుకుంటారేమో. ఒక స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధి
అక్కడ ఉన్న దేవాలయం రామాలయం అని సాక్షుడే కన్ఫర్మ్ చేశాడు. సరే, సాక్షి అన్ని అబద్ధాలు రాస్తాడు అనుకుందాం. పోనీ నేను రిపోర్టు ఎంఆర్ఓ గారితో అన్నీ వెరిఫై చేసి రిపోర్ట్ తెప్పించా. మీ అందరికీ కూడా తలకు ఒక కాపీ ఇస్తాను. ఇది తహసీల్దార్ గారు అంటే ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి ఇచ్చింది. The land in survey number 470-12 is classified as government Porambok Gudi. గుడి అంటే ఏంటి మీకు తెలుసు కదా, దేవాలయము. గుడి అన్న దేవాలయం అన్న ఒకటే. అది చర్చి కానే కాదు. గుడి అంటే అది చర్చి కానే కాదు, మసీదు కానే కాదు. గుడి అంటే గుడి. And the name written on the temple entrance wall is Ramalayam. అది నేను చెరిగిపోయినట్టుగా అక్షరాలు ఉంటాయి. అది కూడా నేను తీసి ఎప్పుడో మీడియాలో పెట్టా. ఆ పెట్టిన గంటకే అక్కడికెళ్ళి రంగులు వేస్తారు ఆ కళాకారులు, స్థానిక కళాకారులు రంగు వేస్తారు. రంగు అర్థం ఏమవుతుంది, ముందే ఫోటో తీసాం కదా అక్కడ. ఆ రంగు వేసినా కూడా అది గోకేలా ఇంకా కొంచెం కనపడుతుంది. బట్ క్లియర్గా ఆ ముందు తీసిన ఫోటో ప్రకారం రామాలయం. ఇన్ ది ప్రజెంట్ వెబ్లాండ్ అడంగల్ ద ల్యాండ్ ఈజ్ ఆల్సో రికార్డెడ్ యాజ్ గవర్నమెంట్ ల్యాండ్ గుడి ఇన్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 4 cents, కాటా నెంబర్ సో అండ్ సో. యాజ్ పర్ ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటా, అక్కడ ఈసీ సర్టిఫికెట్లలో నార్థన్ బౌండరీ ఆఫ్ ద సర్వే నెంబర్ 470-14 అంటే ఇది 470-12 కదా. ఆ 14 డాక్యుమెంట్లో రిజిస్టర్ చేసినప్పుడు